ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే సగటున 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. అడవుల కిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బానుడి ప్రతాపంతో బగబగ మండిపోతుంది. అటవీ శాతం తగ్గిపోవడం, వేసవి వచ్చిందంటే ఆకురాల్చు గుణం ఉండడంతో ఏడాదికేడాది ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుంది. తాజాగా ఈ రోజు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 45.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 45.4 డిగ్రీలు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.8, అట్లా మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఏ జిల్లా చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా రాష్ట్రానికంటే భిన్నంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అప్రమత్తంగా ఉండాల్సిన వస్తుందని వాతావరణ శాఖనే స్పష్టంగా చేసింది. గడిచిన ఏడాది చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఈ ఏడాది 45.5 డిగ్రీల నమోదు కావడం ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతని అద్దం పడుతుంది. ఉమ్మడి జిల్లా పరిస్థితి అంతా ఇలాగనే ఉంది. ఎటు చూసినా వేసవి తాపమే కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు 43.4% అటవీ విస్తీర్ణం ఉండేది. తాజాగా అది దాదాపు 24-25% పడిపోయింది. ప్రతి ఏటా మొక్కలు నాటుతున్నామని చెప్పి ప్రకటిస్తున్నప్పటికీ దాని క్షేత్రస్థాయిలో వాటి జాడ కనిపించలేదు. ఏడాదికేడాది లక్షల మొక్కలు నాటుతున్న అటవీ శాతం పెరగాల్సింది పోయి తగ్గినట్టే కనిపిస్తుంది, కానీ తప్ప ప్రయోజనం ఉండలేదు. దీని ప్రభావం వేసవిపై పడుతుంది. మంచిర్యాల, ఆసిఫాబాదు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో జీవనదులకు కొదవలేనప్పటికీ మాత్రం వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే లేదు. ఫలితంగా అటు వర్షాకాలమైన శీతాకాలమైన ఆ చలులు వర్షాలు ఎక్కువ ఉన్నప్పటికీ దాన్ని వేసవిలో సద్వినియోగం చేసుకోకపోవడంతో ప్రతి ఏటా వేసవి తాపం పెరుగుతూ వస్తుంది. దీనికి తోడు ఉత్తరాది నుంచి వడగాల్పులు వీయడంతో కూడా జిల్లా ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంటే అర్ధరాత్రి నుంచి మొదలుకొని తెల్లవారుజామున వరకు కూడా ఉక్కపోత భరించలేనట్టుగానే ఉంది. దీనివల్ల గతంలో కొంత రాత్రులన్న చలిగాలి వీసేది, కొంత చల్లదనం ఉండేది అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా 2 ఏళ్ల నుంచి అయితే దీని తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఏడాది అయితే మరింత ఉష్ణోగ్రత పెరిగింది. స్వయంగా వాతావరణ శాఖ కూడా 2-3 రోజులైతే సగటు కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని చెప్పి ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఇవాళ 45.5 డిగ్రీలకు చేరుకోవడం, మరొక 2-3 రోజులు దీని ప్రభావం ఉంటుందని దానికి అనుగుణంగానే అప్రమత్తం చేసింది. అంటే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది జిల్లా ప్రజల్ని, ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్థితి ఉన్న పేదల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు కూడా దాదాపుగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పచ్చదనంతో కలకలలాడాల్సిన ప్రకృతి వనాలు నీటి తడి లేక ఎండుబారిపోతున్నట్టే. ఇది స్పష్టంగా వేసవి తాపాన్ని గుర్తు చేస్తుంది. అధికార యంత్రాంగమైన, ప్రభుత్వమైన ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రకృతి ప్రకోపం అనే వదిలివేయడమే తప్ప ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటే ఇలాంటి ఉపద్రవం వచ్చేది కాదనే భావన అయితే ఎక్కడ కనిపించలేదు. మొత్తం మీద అడవుల కిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేసవి తాపంతో బగబగ మండడానికి ప్రధాన కారణమవుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.